హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో వచ్చేసి కారం శనగపప్పు అండి. దీన్ని ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుందన్నమాట. రోజు మనం ఈవినింగ్ టైంలో ఏదో ఒక స్నాక్ పిల్లలకి చేసి పెడుతూ ఉంటాం కదా. మరి రోజు చేసే పని లేకుండా ఈ విధంగా ఒకసారి చేసి పెట్టుకుంటే కొద్ది రోజులు అప్పుడప్పుడు వాడుకునే అవకాశం ఉంటుందండి. మరి దీన్ని టేస్టీగా అచ్చం షాప్లో దొరికే మోడల్లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఈ రెసిపీ అనేది చాలా సింపుల్ అండి తయారు చేయడం. రెసిపీని చివరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. క్రొత్త వారైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా పచ్చెనగపప్పుని తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకొని ఉంచుకోండి. ఇక్కడ నేను 1 కప్పు పచ్చెనగపప్పుని తీసుకున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఎంతైనా తీసుకొని ఈ విధంగా శుభ్రంగా కడిగి వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోండి. ఈ విధంగా 3 లేదా 4 గంటల పాటు పచ్చెనగపప్పుని నానబెట్టుకోండి. దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా వడగట్టుకొని దీన్ని ఒక క్లాత్ మీద వేసి తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోండి. దీన్ని కాసేపు ఫ్యాన్ కిందైనా ఉంచి తడంతా ఆరే వరకు చూసుకోండి. తడంతా ఆరిన తర్వాత ఈ శనగపప్పుని ఒక బౌల్లో వేసుకొని ప్రక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దానిలో 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని కూడా ఒక ప్రక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తుడిచి ఆరబెట్టుకొని ఉంచుకున్న పచ్చెనగపప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. దీన్ని ఈ విధంగా జల్లెల్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవచ్చు. ఇవి వేగాయి అని తెలవడం ఎలా అంటే, ముందు మనం యాడ్ చేసుకున్నప్పుడు బాగా నురకలాగా బుడగలు వస్తాయండి. అవి వేగిన తర్వాత ఈ బుడగలు అనేవి తగ్గిపోతాయి అన్నమాట. అప్పుడు బయటికి తీసేసుకొని టిష్యూ పేపర్ ఉన్న బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఈ విధంగా మిగిలిన పచ్చెనగపప్పును కూడా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత టిష్యూ పేపర్ తీసేసి ముందుగా రెడీ చేసి పెట్టిన కారం మిశ్రమాన్ని యాడ్ చేసుకొని బాగా కలపండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని మనకి అవసరమైనప్పుడల్లా తినొచ్చు అనమాట. ఇది నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన కారం శనగపప్పు రెడీ అయిపోయింది.